Hi, yes. Good morning. Good morning. Good morning, Shruti. So, in this session, we are going to learn about some of the functions which we left out yesterday. Okay, so those are nothing but if null, is null, convert, okay, and nullif. Okay, so we will discuss about these four, and next we will discuss about subqueries. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మనం ఇఫ్ నల్ గురించి మాట్లాడుకుందాం. సో ఇఫ్ నల్ అండ్ కోఎల్ఎస్ ఆర్ బోత్ సేమ్. సో ఇఫ్ నల్ కూడా మీరు యూజ్ చేసేది టు రిప్లేస్ నల్ వాల్యూస్ విత్ సమ్ అదర్ డేటా. ఓకే, సో మీ ఫస్ట్ కాలంలో కనుక నల్ వాల్యూస్ ఉంటే కోఎల్ఎస్కి యూజ్ చేసి, ఎలా అయితే మీరు ఇంకో కాలం యూజ్ చేసి ఆర్ ఇంకొక డిఫాల్ట్ వాల్యూ యూజ్ చేసుకొని ఎలా అయితే మీరు నల్ వాల్యూస్ని రిప్లేస్ చేస్తున్నారో, ద సేమ్ వే ఇఫ్ నల్ ఆల్సో వర్క్స్. ఓకే, సో దెర్ ఈస్ వన్ మోర్ కాల్డ్ ఎన్విఎల్ యాజ్ వెల్. సో ఎన్విఎల్ కూడా సేమ్ అలానే వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ నల్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే టు చెక్ వెదర్ ఎ వాల్యూ ఈజ్ నల్ ఆర్ నాట్. ఓకే, సో ఒకవేళ ఒక వాల్యూ నల్ అయితే దెన్ ఇట్ విల్ షో 1. ఒకవేళ వాల్యూ కనుక నల్ కాకపోతే దెన్ ఇట్ విల్ షో యూ 0. సో లెట్స్ సే నా దగ్గర 10 అనే నెంబర్ నల్ వాల్యూ కాదా అని అడుగుతున్నాను. సో ఆబ్వియస్లీ 10 ఈజ్ నాట్ ఎ నల్, రైట్? సో నౌ ఐ విల్ గెట్ 0 హియర్. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ ఐ పుట్ నల్ హియర్ అంటే నల్ వాల్యూ ఉందని చెప్పాను అనుకోండి, సో దెన్ ఇట్స్ గోనా గివ్ మీ 1. సో ఈజ్ నల్ అనేది మీరు ఎలా వాడచ్చు అంటే యూ కెన్ యూజ్ ఇట్ టు చెక్ వెదర్ you can use it to check how many null values are present in a given column. Okay, so you can check like that using is null. And next last one వచ్చేటప్పటికి nullif. ఈ nullif అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే బేసిక్గా ఇఫ్ బోత్ ద వాల్యూస్ ఆర్ సేమ్, లెట్స్ సే నాకు ఈ రెండు వాల్యూస్ కూడా సేమ్ ఉంటే నాకు నల్ రావాలి అనుకోండి, దెన్ ఐ విల్ యూస్ nullif. ఒకవేళ రెండు వాల్యూస్ కనుక డిఫరెంట్ ఉంటే, సో 25, 20 ఉంటే నాకు ఫస్ట్ వాల్యూ కావాలి. ఓకే, సో దెన్ యూ విల్ బి యూజింగ్ దిస్ nullif. సో nullif యూ యూజ్ ఇట్ ఫర్ if both the values or all the values given in the function are same, then it will return nulls. Okay, or else it will return the first value. Okay, first non null value or first value is fine. Yeah, first value. Okay, సో బేసిక్గా మనకి రెండు వాల్యూస్ ఆర్ మోర్ దాన్ 2 వాల్యూస్ ఉన్నాయి, అన్నీ కూడా సేమ్ వాల్యూస్ అయితే నాకు నల్ కావాలి. సేమ్ వాల్యూస్ కాకపోతే ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది కావాలి అంటే దెన్ యూ విల్ యూస్ nullif. సో జనరల్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అయితే ఎక్కడ నేను చూడలేదు, బట్ వీ నెవర్ నో, యూ మైట్ కమ్ అక్రాస్ విత్ దీస్ పర్టికులర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కాబట్టి. సో జస్ట్ రిమెంబర్ దిస్ స్టఫ్. ఓకే, సో ఇంతటితో ది ఫంక్షన్స్ ఆర్ డన్. సో అన్ని ఫంక్షన్స్ కూడా అయిపోయాయి, టెక్స్ట్ ఫంక్షన్స్ అయిపోయాయి, న్యూమరిక్ ఫంక్షన్స్ అయిపోయాయి, ఇంకా అడ్వాన్స్ ఫంక్షన్స్ ఏవైతే మనం యూజ్ చేస్తామో డైలీ లైఫ్లో అవి అయిపోయాయి. ఓకే, సో నౌ లెట్స్ గో హెడ్ విత్ సబ్ క్వైరీ. సో బిఫోర్ దాట్ లెట్ మీ సేవ్ దిస్. Now, coming to subqueries. సో సబ్ క్వైరీస్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఇట్స్ లైక్ ఎ నెస్టెడ్ క్వైరీ. జస్ట్ లైక్ ఎక్సెల్లో వీ హ్యావ్ నెస్టెడ్ ఇఫ్స్. ఓకే, అంటే ఇఫ్ లోపల ఇఫ్ రాసినట్టు ఇక్కడ కూడా ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ లోపల ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్ రాయొచ్చు. ఓకే, సో అది ఎలా అవుతుంది? ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ లోపల ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా రాస్తాము అంటే జనరలీ వీ కీప్ ఇట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ వేర్ కండిషన్. ఓకే,
సో వేర్ ఫిల్టర్లో పెడతా ఉంటాం, ఆర్ అదర్వైజ్ వీ ఆల్సో కీప్ ఇట్ inside the query itself. So query lone we will have a parent query and also you will have a child query. Okay, so parent and child rendu queries untai. So generally we call it as roll it up. So generally the analyst what they call is, so generally they ask you to do roll it up అని చెప్పేసి అంటారు. సో రోల్ ఇట్ అప్ అంటే ఏం లేదు, ఇట్స్ వెరీ సింపుల్. ఇట్స్ లైక్ నా దగ్గర ఫస్ట్ ఒక బేస్ డేటా తెచ్చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు బేస్ డేటా తెచ్చేసుకొని లైక్ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ db.employees అనుకున్నాను. ఆ క్వైరీ రాస్తాను, ఆ స్టేట్మెంట్ రాసి దీనిపైనే నేనేం చేస్తాను అంటే సెలెక్ట్ డిపార్ట్మెంట్ కామా సమ్ ఆఫ్ శాలరీ. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎన్ అగ్రిగేషన్ అపాన్ ఎ సెలెక్ట్ స్టేట్మెంట్, దాన్ని రోల్ ఇట్ అప్ అంటారు. సో దాట్ అగ్రిగేషన్ కెన్ బి సమ్, కౌంట్, యావరేజ్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో అలా చేసినప్పుడు దెన్ దే కాల్ ఇట్ యాజ్ రోల్ ఇట్ అప్. సో దట్ ఆల్సో కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సబ్ క్వైరీ. ఓకే, సో లెట్స్ సీ ఒక ఎగ్జాంపుల్స్, ఒక 2 ఎగ్జాంపుల్స్ చూస్తే యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ సబ్ క్వైరీస్. ఓకే, సో ఫస్ట్ మనం చెప్పి గెట్ నేమ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ who scored more than class average. ఓకే, సో నా దగ్గర ఇక్కడ డేటా ఇచ్చారు 101, 102, 103, 104, 105, 106 అండ్ నేమ్స్ ఉన్నాయి, అండ్ 78, 93, 85, 96 మార్క్స్ ఉన్నాయి. ఓకే, అయితే ఏమంటున్నారు అంటే నాకు ఎవరైతే స్టూడెంట్స్ టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ మార్క్స్ కన్నా ఎక్కువ స్కోర్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో లెట్స్ ఫార్ములేట్ దాట్ హియర్. సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సంబంధించిన డేటా మన దగ్గర లేదు కాబట్టి సో నేను ఇదే క్వశ్చన్ని కొంచెం మోడిఫై చేస్తున్నాను. ఏం చెప్తున్నానంటే ఐ వాంట్ ఆల్ ద ఎంప్లాయీస్ who are earning more than average salary of entire company. Okay, so entire companyలో ఉన్న యావరేజ్ శాలరీ కన్నా ఎక్కువ ఎర్న్ చేస్తున్న ఎంప్లాయీస్ ఎవరు, ఈ డీటెయిల్స్ నాకు కావాలి అని చెప్పేసి చెప్పాను. ఇట్స్ కైండ్ ఆఫ్ సేమ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అక్కడ యావరేజ్ మార్క్స్ కన్నా ఎక్కువ స్కోర్ చేసిన స్టూడెంట్స్ ఎవరు, రైట్? సో ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. సో నౌ లెట్స్ సీ. సో ఫస్ట్ ఏమంటున్నారు, సో ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని మనం మల్టిపుల్ స్టెప్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వుడ్ బి అసలు యావరేజ్ శాలరీ ఎంత, యావరేజ్ శాలరీ ఎంత, ఇది మనం కనుక వాల్యూ తెలుసుకోగలిగితే, right? So then it will be easy for us to get the employees who are earning more than average salary, right? So ఇక్కడ స్టెప్ 1లో యావరేజ్ శాలరీ ఎంత. సో యావరేజ్ శాలరీ కనుక్కోవాలంటే we already know that select average of salary. Okay, average of salary from db.employees అని చెప్పేసి నేను రాస్తే ఐ విల్ గెట్ యావరేజ్ శాలరీ, రైట్? సో నేను ఇది రన్ చేస్తాను, నాకు 6461.68 అని చెప్పేసి ఇలా వచ్చింది. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు రౌండ్ ఇట్ అప్ టు టూ డిజిట్స్ యూ కెన్ యూస్ రౌండ్ ఫంక్షన్ అండ్ యూ కెన్ డూ ఇట్. లేదు మీరు ఇంటీజర్ చూడాలి అనుకుంటే యూ కెన్ యూస్ సీలింగ్ ఆర్ ఫ్లోర్ ఆర్ యూ కెన్ యూస్ రౌండ్ యాజ్ వెల్ అండ్ కీప్ 0 యాజ్ యువర్ డెసిమల్ పాయింట్స్. ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ఇంటీజర్. ఇట్స్ అప్ టు యూ. ఓకే, సో యావరేజ్ శాలరీ అయితే మనకి తెలిసింది. ఇప్పుడు మనకి యావరేజ్ శాలరీ తెలుసు కాబట్టి నన్నేం అడుగుతున్నారు, సో సెలెక్ట్ ఆల్ ద ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ అందరు కావాలి. సో ఐ విల్ జస్ట్ బ్రింగ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, salary from db.employees where అని చెప్పేసి కండిషన్ రాసుకోవచ్చు, రైట్? సో వేర్ కండిషన్లో సో నాకు ఆల్రెడీ ఆ వాల్యూ తెలుసు కాబట్టి
నేనేం చేస్తాను అంటే వేర్ salary is greater than 6461.682243. Okay, so this is my average salary, right? సో ఈ యావరేజ్ శాలరీ కన్నా ఎక్కువ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ మొత్తం కూడా నాకు తెలియాలి అని చెప్తున్నాను. సో నా ఇఫ్ ఐ రన్ ఇట్, ఐ విల్ గెట్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ యావరేజ్ శాలరీ. 6400 కన్నా ఎక్కువ ఉన్న పీపుల్ అందరూ కూడా నాకు దగ్గరకు వస్తారు, రైట్? సో అయితే సబ్ క్వైరీస్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఏ స్టాటిక్ ఇన్పుట్ ఈ 6461.682243 అని ఇచ్చే బదులు నేనేం చేస్తాను అంటే ఐ విల్ రైట్ దిస్ క్వైరీ. సో దీంట్లో ఓపెన్ ప్యారెస్ చేసి ఇలా రాస్తాను. ఎందుకు అంటే ఈ పర్టికులర్ క్వైరీని నేను రన్ చేస్తే కూడా నాకు 6461 వస్తుంది. దిస్ ఈస్ ద ఆన్సర్. అవుట్పుట్ అయితే ఇదే 6461.682243. సో నేను అలా స్టాటిక్ నెంబర్ ఇచ్చే బదులు నేను ఈ క్వైరీ కనుక ఇస్తే వన్ అడ్వాంటేజ్ ఈస్ దాట్ రేపు ఫ్యూచర్లో కొత్త ఎంప్లాయీస్ యాడ్ అవ్వచ్చు, లేదా శాలరీస్ పెరగచ్చు, రైట్? హైక్స్ రావచ్చు, రైట్? సో అలాంటి టైంలో కూడా మై క్వైరీ విల్ వర్క్ వితౌట్ ఎనీ మిస్టేక్స్, రైట్? సో ఎందుకంటే నా యావరేజ్ శాలరీ అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది, రైట్? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సబ్ క్వైరీ, ఒక టైప్ ఆఫ్ సబ్ క్వైరీ. ఇది అందరికి అర్థమైందా? ఓకే, వాట్ అబౌట్ అదర్స్? అర్థమైంది అందరికి? హర్ష, నిఖిల్? సో దిస్ ఈజ్ సబ్ క్వైరీ. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమంటున్నారంటే ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఢిల్లీ. సో ఢిల్లీ సిటీ నుంచి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఓకే, అండ్ వాళ్ళ యొక్క మ్యాక్సిమం మార్క్స్ ఏంటి అనేది కావాలి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఢిల్లీ. ఓకే, సో ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఢిల్లీ. సో దీన్ని నేను కొంచెం మోడిఫై చేస్తాను అకార్డింగ్ టు అవర్ డేటాబేస్. ఫైండ్ ద highest salary I am giving to department 90. Okay, so let's say that. సో నాకు డిపార్ట్మెంట్ 90లో నేను హైయెస్ట్ శాలరీ ఎవరికి ఇస్తున్నాను, ఓకే, అది నాకు కావాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ 90లో అసలు హైయెస్ట్ శాలరీ ఎంత అనేది తెలుసుకోవాలి, రైట్? సో దానికి నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ db.employees where department equals to 90. Okay, department ID equals to 90. Okay, so select maximum salary from db.employees where department ID equal to 90. సో ఇక్కడ మనకి 24,000 అని చెప్పేసి వస్తుంది. లెట్స్ క్రాస్ చెక్ వన్ సెకండ్. సో select salary from db.employees where department ID equal to 90 అని పెట్టుకుందాం. సో ఐ హ్యావ్ 24,000, 17,000, 17,000. సో దీంట్లో మ్యాక్సిమం శాలరీ ఎంత అంటే 24,000. సో ఐఎమ్ గెటింగ్ దట్ సేమ్ రిజల్ట్. సో దిస్ ఇస్ ఫైన్. సో మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ db.employees where department ID equal to 90. సో నాకు హైయెస్ట్ శాలరీ ఎంతో తెలిసింది. ఓకే, సో ఫైండ్ ద ఎంప్లాయీ విత్ హైయెస్ట్ శాలరీ. సో దీన్ని నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే సెలెక్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, salary
from db dot employees where salary equals to department 90 and ఇక్కడ ఇంకో కండిషన్ కూడా వేయాలి బికాస్ ఐఎమ్ ఓన్లీ లుకింగ్ ఎట్ ద పర్సన్ హూ ఇస్ యాక్చువల్లీ ఇన్ టు డిపార్ట్మెంట్ 90 బట్ కొంచెం మాడిఫై చేద్దాం సో ఇలా చేసే బదులు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని కొంచెం మాడిఫై చేద్దాం ఫైండ్ ద ఎంప్లాయీ విత్ హైయెస్ట్ సాలరీ ఫైండ్ ద ఎంప్లాయీస్ విత్ సాలరీ గ్రేటర్ దాన్ the highest salary I am giving to high salary ఉండదు 24,000 కదా సో greater than lowest salary I am giving to department 90 అనుకుంది సో ఇక్కడ మ్యాక్స్ బదులు మిన్ పెడదాం సో నా ఇక్కడ కూడా మిన్ సో నా నేనేం అడుగుతున్నాను అంటే ఐ వాంట్ ఆల్ ద పీపుల్ ఆర్ ఆల్ ద ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ మై కంపెనీ విత్ సాలరీ గ్రేటర్ దాన్ ద లోయెస్ట్ సాలరీ ఐ am giving to department 90 సో డిపార్ట్మెంట్ 90కి నేను ఇచ్చే శాలరీ కన్నా డిపార్ట్మెంట్ 90లో ఇచ్చే నేను లోయెస్ట్ శాలరీ కన్నా ఎవరైతే ఎక్కువ శాలరీ ఎర్న్ చేస్తున్నారో ఆ ఎంప్లాయీస్ మొత్తం కూడా నాకు కావాలి అని చెప్తున్నాను సో నా దానికి నేనేం రాశానంటే సెలెక్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ శాలరీ ఫ్రమ్ db డాట్ ఎంప్లాయీస్ వేర్ శాలరీ ఈక్వల్స్ టు సెలెక్ట్ మిన్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ db డాట్ ఎంప్లాయీస్ వేర్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్స్ టు 90 రైట్ సో నా ఇఫ్ ఐ రన్ దిస్ I will get Neena Kochar and Lex Dehan. So both are having a salary of 17,000. Okay, so ikkada greater than అని చెప్పి పెట్టాలి I'm sorry equal to పెట్టాను now I'll get only one person Stephen King so his salary is 24,000 because department 90లో నాకు మినిమం శాలరీ ఎంత 17,000 సో 17,000 కన్నా ఎక్కువ ఉన్నది ఎవరు అంటే ఓన్లీ స్టీవెన్ కింగ్ మాత్రమే ఉన్నారు మన ఎంటైర్ డేటాలో ఇంకెవరూ లేరు సో యూ కెన్ ఆల్సో మోడిఫై ద డిపార్ట్మెంట్ ఐడి సో 90 బదులు యూ కెన్ చూస్ సంథింగ్ ఎల్స్ లైక్ 70 or something like that I don't know whether 70 exists or not yeah 70 ఉంది okay so you can keep 70 here and see the people who are actually earning more than the lowest salary I am giving to department 70 so these are all the people who are actually having a salary greater than the lowest salary I am giving to department 70 okay so itla meeru sub queries use chesi you can get the data this is one kind of sub query another kind of sub query would be so let me grab one problem statement for you so let's see in our assignments if we have anything
రోల్ అప్ చేసే ఎగ్జాంపుల్స్ ఏం లేవు ఇక్కడ. ఓకే, ఒక డమ్మీ క్వశ్చన్ తీసుకుంటాను నేను. సో దట్స్ ఎ డిపార్ట్మెంట్ ఐడి వైజ్ మీకు సమ్ ఆఫ్ సాలరీ కావాలి అనుకోండి. ఓకే, సో యూ కెన్ డూ ఇట్ ఇన్ వన్ పర్టికులర్ క్వైరీ, బట్ నేను సబ్ క్వైరీస్ రాసి ఎలా చేయాలనేది ఒకసారి నేను చేసి చూపిస్తాను. ఓకే, సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడి కామా సాలరీ ఫ్రమ్ db.employees అని చెప్పి రాసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడి సమ్ ఆఫ్ సాలరీ రాసుకొని ఫ్రమ్ అని చెప్పి సెకండ్ ఆల్సో రైట్ లైక్ దిస్ యాజ్ ఏ. ఇక్కడ నేను కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఐ విల్ యాడ్ వన్ మోర్ థింగ్ యాజ్ వెల్. ఫ్రమ్ db.employees as e join db.department as d on e.department id equals to d.department id, and I will bring department name, and I will also bring employee ID. Okay, so now ఇక్కడ వచ్చేటప్పటికి I will write department name sum of salary as e group by department name, and here I will write e dot employee ID, e dot department ID, and e dot department d dot department name, e dot salary. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఇది కూడా సబ్ క్వైరీసే. ఓకే, సో దీంట్లో ఏంటి అంటే ఇన్సైడ్ ద క్వైరీ, సో ఈ క్వైరీ ఏదైతే ఉందో, సో దిస్ ఈస్ కాల్డ్ అస్ చైల్డ్ క్వైరీ, అండ్ దీనిపైన ఉన్నదాన్ని పేరెంట్ క్వైరీ అంటారు. ఓకే, సో చైల్డ్ క్వైరీలో ఏంటి అంటే బేసిక్గా మనం what we are trying to do is we are saying that okay, so నా దగ్గర ఎంప్లాయీ లెవెల్ డీటెయిల్స్ ఉన్నాయి అండ్ సాలరీ ఉంది. ఐఎమ్ గెటింగ్ ద డిపార్ట్మెంట్ నేమ్ ఫ్రమ్ by joining the departments table. Okay, so now the data is on the level of employee ID. సో ఒక ఎంప్లాయీ ఉన్నారు, అతను ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, ఆ డిపార్ట్మెంట్ ఐడి ఏంటి, ఆ డిపార్ట్మెంట్ నేమ్ ఏంటి, అండ్ అతని శాలరీ ఎంత, రైట్? సో దిస్ ఈస్ ఎట్ ద లెవెల్ ఆఫ్ employee. Now what I am doing is I am rolling it up to another level. Okay, so I am rolling it up to a level of department name. So department name level loki తీసుకొని I am doing sum of salary. Okay, so sum of salary అని చెప్పేసి నాకు ఈచ్ డిపార్ట్మెంట్కి నేను సమ్ ఆఫ్ సాలరీ ఎంత ఇస్తున్నాను, టోటల్ సాలరీ ఎంత ఇస్తున్నాను అని చెప్పేసి తెచ్చుకున్నాను. సో బేసిక్గా దిస్ ఈజ్ కాల్డ్ అస్ రోలింగ్ ఇట్ అప్. సో బేస్ లెవెల్ డేటా, సో దట్ ఈస్ యువర్ ఇన్సైడ్ క్వైరీ. సో ఈ ఇన్సైడ్ క్వైరీలో ఒక డేటా తెచ్చుకుంటారు ఆన్ ఎ డిఫరెంట్ లెవెల్. ఓకే, సో నెక్స్ట్ దాన్ని యూజ్ చేసుకొని యూ విల్ రైట్ అనదర్ క్వైరీ ఇన్ ద అబోవ్ పార్ట్. ఓకే, and you will do an aggregation. Sometimes you will do aggregation, sometimes you don't do aggregation. That's depending on the problem statement, but most of the times you do aggregation. Okay, sum of salary ani level count ani max ani min ani average ani ఏదో ఒకటి తీసుకుంటారు, దట్స్ ఫర్ షూర్. ఓకే, సో ఇలా కూడా మీరు సబ్ క్వైరీస్ అనేవి రాయొచ్చు. ఓకే, సో యూ విల్ గెట్ డిపార్ట్మెంట్ నేమ్ అండ్ సమ్ ఆఫ్ సాలరీ. దీనికి అలియాస్ ఇద్దాం యాజ్ సాలరీ అని పెట్టుకున్నాం. అండ్ వెన్ ఎవర్ యూ రైట్ లైక్ దిస్, మేక్ ష్యూర్ దట్ ఈ పర్టిక్యులర్ చైల్డ్ క్వైరీకి యూ గివ్ సమ్ అలియాస్ యాజ్ ఏ అని చెప్పేసి ఇవ్వండి. సో దిస్ ఈజ్ అ గుడ్ హ్యాబిట్ టు కంటిన్యూ. సో మీరు ఏ డివిఎంఎస్ఎస్లోకి వెళ్ళినా కానీ
you can use this approach. And also కొన్ని DBMSలో even though you don't give it, it will work, but even though you give it, it will work. But some DBMSలో కంపల్సరీ you have to provide this alias to the inside query. ఇది కూడా ఒక టేబుల్ కింద కన్సిడర్ చేస్తున్నట్టు. ఇక్కడ ఫ్రమ్ తర్వాత ఇది మొత్తం కూడా ఒక టేబుల్ కింద కన్సిడర్ చేస్తున్నట్టు. ఓకే, సో ఇలా కూడా మీరు సబ్ క్వైరీస్ రాయొచ్చు. నెక్స్ట్ కొంచెం కాంప్లికేటెడ్గా వెళ్తే యూ కెన్ ఆల్సో రైట్ సబ్ క్వైరీస్ in the joining as well, joining condition as well. So joining చేసేటప్పుడు కూడా మీరు టేబుల్స్ ఇస్తారు కదా, db.employees, db.departments అని. You can also use some select statements as well. So ఇక్కడ select all from some blah blah blah, and ఇక్కడ కూడా select all from some blah అని చెప్పేసి పెట్టేసుకొని you can also write. Okay, so that also comes under subqueries itself. ఓకే, సో ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఎంతమందికి అర్థమైంది? ఓకే, సో సెలెక్ట్ డిపార్ట్మెంట్ నేమ్, సమ్ ఆఫ్ శాలరీ యాజ్ శాలరీ. So this is about subqueries. So ఈ subqueries మీద we have lots of questions as well మన అసైన్మెంట్లో. సో అది ఒక్కొక్కటి if you try to do it, then you will understand clearly what exactly we are trying to get. Okay, so I will do ఒక 2-3 నేను చేసి చూపిస్తాను. ఓకే, దెన్ నెక్స్ట్ ఉన్నాయన్నీ కూడా మీరు చేయండి. సో రైట్ ఎ క్వైరీ టు ఫైండ్ first name, last name and salary of the employees who have higher salary than employee whose last name equals to bull. సో అయితే ఏమంటున్నారు అంటే మనకి ఎంప్లాయీస్ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, శాలరీ కావాలి అంట. ఏ ఎంప్లాయీస్ కావాలి అంటే ఎవరి శాలరీ అయితే నాకు ఎంప్లాయీ లాస్ట్ నేమ్ బుల్ శాలరీ కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళ శాలరీ నాకు కావాలి. అంటే బుల్ అనే ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ యొక్క శాలరీ ఎంతైతే ఉందో ఆ శాలరీ మీద ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా నాకు కావాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ బుల్ అనే పర్సన్కి శాలరీ ఎంతో చూద్దాం. ఫ్రమ్ db.employees where last name equals to bull. Okay, so now if I run this, I'm getting 4100. Okay, so itani first name, last name కూడా తెచ్చుకుందాం ఒకసారి. Just cross checking purpose, that's it. Okay, bull and last name undi and 4100 is the salary. Okay, so now మనం ఎలా రాయొచ్చు క్వైరీ అంటే, సో నార్మల్ వే సెలెక్ట్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ కామా salary from db.employees where salary is greater than 4100. అదే కదా బుల్ యొక్క శాలరీ, రైట్? ఇలా స్టాటిక్ నెంబర్ ఇవ్వకుండా ఐ విల్ జస్ట్ రైట్ this entire thing inside a parenthesis and I will just keep it like this. Okay, so now నాకు ఆన్సర్ వస్తుంది. whose salary is greater than 4100 వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు వస్తాయి. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. దిస్ ఈస్ a simple one. Let's move on with the next one. So write a query to find the name of all employees who works in the IT department. సో ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే ఐటీ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఎంప్లాయీస్ అందరూ ఎవరు అని అడుగుతున్నారు. ఇఫ్ యూ రిమెంబర్ db.employees టేబుల్లో
we don't have department name. What we have is we have department ID, right? So నాకు డిపార్ట్మెంట్ ఐడి ఉంది కానీ డిపార్ట్మెంట్ నేమ్ లేదు. సో నౌ వాట్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ ఇస్ ఐటీ అనే డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్ ఐడి ఎంత, రైట్? ఇది నాకు ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అంటే డిపార్ట్మెంట్స్ అనే టేబుల్ నుంచి తెచ్చుకోవచ్చు, రైట్? సో సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ డివి డాట్ డిపార్ట్మెంట్స్ వేర్ డిపార్ట్మెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఐటీ. ఓకే, సో డిపార్ట్మెంట్ నేమ్ ఐటీ ఉన్న వాళ్ళది డీటెయిల్స్ నాకు కావాలని ఫస్ట్ నేను అది కనుక్కుంటాను. సో డిపార్ట్మెంట్ నేమ్ ఐటీ ఉంది అండ్ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ 60 ఫర్ డిపార్ట్మెంట్ నేమ్ ఐటీ, రైట్? సో ఐటీకి 60 అనేది డిపార్ట్మెంట్ ఐడి. సో నా వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ రైట్ సెలెక్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ from db.employees where department ID is equal to 60 అని డైరెక్ట్గా రాసుకోవచ్చు స్టాటిక్ నెంబర్ ఇచ్చి. లేదు నేను డైనమిక్ చేయాలి అంటే నేను ఈ క్వైరీ ఏదైతే ఉందో దీని మొత్తాన్ని అక్కడ పెట్టేసుకుంటాను. ఇక్కడ ఆల్ బదులు ఐ విల్ రైట్ డిపార్ట్మెంట్ ఐడి. ఓకే, department ID and I will get the result. So all the employees who are working under department IT employees details and even maniki vastundi. So this is how you use a subquery and this is how you solve it. Next one, write a query to find the name of the employees who have a manager and worked in a US based department. Okay, so let's see that. So write a query to find the name of the employees who have a manager. సో ఎవరికైతే మేనేజర్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ మొత్తం కావాలి. అండ్ ఆల్సో వీ వాంట్ టు గెట్ పీపుల్ హూ వర్క్ ఇన్ యూఎస్ బేస్డ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మనకి యూఎస్ బేస్డ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి తెలుసుకోవాలి అంటే హౌ కెన్ ఐ గెట్ దట్ డీటెయిల్, రైట్? సో నేను ఇప్పుడు సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ డివి డాట్ డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేశాను అనుకోండి. సో దీంట్లో ఐ హ్యావ్ లొకేషన్ ఐడి ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, రైట్? సో నాకు లొకేషన్ ఐడి ఉంది. అయితే ఈ లొకేషన్ ఐడి అనేది యూజ్ చేసుకొని నేనేం తెచ్చుకోవాలి అంటే ఐ వాంట్ టు గెట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ హూ ఆర్ ఇన్ ద యుఎస్ఏ హూ ఆర్ యాక్చువల్లీ యుఎస్ బేస్డ్. ఓకే, సో యుఎస్ బేస్డ్ ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా నేను తెచ్చుకోవాలి ఫస్ట్. ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి అని. సో నౌ లెట్స్ సీ, ఇక్కడ జాయిన్ ఈ లొకేషన్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకి ఇంకో టేబుల్లో. సో వీ హ్యావ్ ఇట్ ఇన్ కంట్రీస్ ఐ థింక్, ఆర్ వీ హ్యావ్ ఇట్ ఇన్ కంట్రీస్ కాదు, లొకేషన్స్ అనే టేబుల్లో ఉన్నట్టుంది. యా, సో లొకేషన్స్ అనే టేబుల్లో I have location ID and city and country ID on the card. Okay, so this is a huge process. First of all, దీంట్లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే టేబుల్స్ ఇన్వాల్వ్ ఆర్ డిపార్ట్మెంట్ టేబుల్, లొకేషన్స్ టేబుల్, కంట్రీస్ టేబుల్. బికాస్ నాకు కంట్రీ ఐడి ఉంది కానీ ఐ డోంట్ హ్యావ్ కంట్రీ నేమ్. నాకు యుఎస్ బేస్డ్ కావాలి. సో మరి యుఎస్ బేస్డ్ కావాలంటే నాకు కంట్రీస్ అనే టేబుల్లో నుంచే వస్తుంది, రైట్? కంట్రీ ఐడి యూజ్ చేసుకొని కంట్రీ నేమ్ తెచ్చుకుంటాను, దెన్ ఓన్లీ ఐ విల్ గెట్ ఇట్. అండ్ ఈ మొత్తం కూడా యూజ్ చేసిన తర్వాత ఐ విల్ గెట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వస్తాయి విచ్ ఆర్ బేస్డ్ ఇన్ యుఎస్ఏ. ఓకే, సో నా అవన్నీ వచ్చిన తర్వాత దెన్ అగైన్ ఐ హ్యావ్ టు యూజ్ ఎంప్లాయీస్ టేబుల్ టు గెట్ ద ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీస్. సో టోటల్గా
4 టేబుల్స్ అయితే నేను ఇక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది ఈ పర్టికులర్ థింగ్కి. ఓకే, సో లెట్స్ సీ. సో ఫస్ట్ అయితే we will get select all from dv.departments. సో ఇక్కడ let's try to get only department id. So select department id from dv.departments, join dv.locations on, సో లొకేషన్స్కి ఎల్ అనిద్దాం, డిపార్ట్మెంట్స్కి డి అనిద్దాం. సో ఆల్రెడీ మీకు జాయినింగ్స్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఐఎమ్ హోపింగ్ సో ప్రాక్టీస్ చేసి ఉంటారని. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. సో ఆన్ డి డాట్ లొకేషన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎల్ డాట్ లొకేషన్ ఐడి. ఓకే, అండ్ నెక్స్ట్ again one more joining condition, dv.countries niki. So dv.countries c and చెప్పుకొని on c.country id is equal to l.country id. l.country id. ఇక్కడ కావాలి అనుకుంటే అండ్ అని చెప్పేసి యూ కెన్ ఆల్సో రైట్ ద కంట్రీ నేమ్ కండిషన్. ఓకే, సో అసలు ఆ కంట్రీ నేమ్ అనేది ఎలా స్టోర్ అయింది మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ dv.countries చేయాలి. సో లెట్స్ డూ దట్. సో సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ dv.countries అండ్ లెట్స్ సీ డేటా హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ స్టోర్డ్. సో ఇక్కడ కంట్రీ కోడ్ ఉంది. ఓకే, అండ్ యుఎస్ఏకి యుఎస్ అని కంట్రీ ఐడి ఉంది. ఓకే, సో ఇక్కడ కంట్రీ ఐడి అని చెప్పేసి అండ్ సి డాట్ కంట్రీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఇలా రాసుకోవచ్చు. రైట్, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇలా సి డాట్ కంట్రీ నేమ్ అని ఇక్కడే జాయినింగ్లోనే మీరు ఈ పర్టికులర్ ఫిల్టర్ని ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఇక్కడ వేర్ అని చెప్పేసి ఇలా కూడా రాయొచ్చు, వేర్ సి డాట్ కంట్రీ నేమ్ ఈక్వల్స్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇది మీకు సింపుల్గా అనిపిస్తే యూ కెన్ కీప్ ఇట్ లైక్ దిస్. నా ఇఫ్ ఐ రన్ దిస్ I will get all the departments which are in USA. ఓకే, సో యూఎస్ఏలో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా నాకు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఐ హ్యావ్ టు గెట్ పీపుల్ హూ హ్యావ్ ఎ మేనేజర్. ఓకే, సో సెలెక్ట్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ ఫ్రమ్ dv.employees where manager id is not null. సో ఆర్ మేనేజర్ ఐడి నల్ అయి ఉండకపోవచ్చు. ఓకే, నల్ అయి ఉండకూడదు. అండ్ ఆల్సో మేనేజర్ ఐడి 0 కూడా ఉండకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు నల్ వాల్యూస్ ఇస్తారు, కొన్నిసార్లు 0 కూడా ఇవ్వచ్చు. రైట్, సో వీ నెవర్ నో. సో అందుకని చెప్పేసి ఐ విల్ రైట్ బోత్ మేనేజర్ ఐడి ఈజ్ నాట్ నల్ ఆర్ మేనేజర్ ఐడి ఈక్వల్స్ టు 0, నాట్ ఈక్వల్స్ టు 0. సో మేనేజర్ ఐడి నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి అండ్ మేనేజర్ ఐడి నాట్ నల్ ఉన్నా కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా కానీ ఐ డోంట్ వాంట్ దట్ పర్సన్, ఐ వాంట్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ ఎ మేనేజర్. ఓకే, సో ఇట్లా మనం మేనేజర్ తేవచ్చు. అయితే ఇక్కడ మనం చేయాల్సిన ఇంకో కండిషన్ ఏంటి అంటే వీ వాంట్ ఓన్లీ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ యుఎస్ బేస్డ్ డిపార్ట్మెంట్స్. రైట్, సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ అండ్ అని చెప్పేసి, సో ఈ రెండింటిని కూడా ఇలా పారెంథసిస్లో పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ అండ్ డిపార్ట్మెంట్ ఐడి ఇన్ అని రాస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే ఐ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ దీస్ వాల్యూస్. సో డిపార్ట్మెంట్ ఐడీస్ ఒక లిస్ట్ ఉన్నాయి కాబట్టి, సో ఐ విల్ జస్ట్ కాపీ దిస్ అండ్ ఐ విల్ జస్ట్ పేస్ట్ ఇట్ హియర్. దట్స్ ఇట్. So now I will get all the employees
యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ వస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఐ విల్ గెట్ so I will get the first name and last name of all the employees who has a manager, and also they are working in United States of America departments or US based department. ఓకే, యుఎస్ఏ కంట్రీలో డిపార్ట్మెంట్స్లో ఉన్న వాటిల్లోనే పనిచేస్తున్న ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ హూ ఆల్సో హ్యావ్ ఎ మేనేజర్, రైట్? సో ఐ గెట్ దోస్ ఎంప్లాయీస్. Now if I run this, I'll get all the employees who are working under a manager and also who are based out of United States of America departments. Okay. So you have to write it like this. So first మీరు formulate చేసుకోండి, ఆ తర్వాత then try to keep it inside a filter. సో దిస్ విల్ వర్క్ అవుట్. లేదు మీకు సబ్ క్వైరీస్ కాస్త కష్టంగా ఉన్నాయి అండ్ యూ డోంట్ వాంట్ టు ప్రొసీడ్ విత్ ఇట్, ఓన్లీ కొన్ని సినారియోస్లో మాత్రమే యూస్ చేస్తాను, లైక్ వేర్ కండిషన్స్లోనే యూస్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ ఏ బిగ్ క్వైరీ లైక్ దిస్, దెన్ ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ డూయింగ్ విత్ జాయినింగ్ కండిషన్లోనే వెళ్తాను అనుకుంటే యూ కెన్ ఆల్సో డూ దట్. ఓకే, సో దీస్ ఆర్ అబౌట్ సబ్ క్వైరీస్. సో ఇవాళ చెప్పిన వాటిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లేవా? ఓకే దెన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ యూ గైస్ టుడే. సో రేపు వీ విల్ డిస్కస్ అబౌట్ ఎగ్జిస్ట్, ఇంకా any and all అని ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ యూ మైట్ నాట్ బీ యూజింగ్ దిస్, బట్ స్టిల్ వీ విల్ లర్న్ అబౌట్ ఇట్. అండ్ ఆ తర్వాత వీ విల్ డిస్కస్ అబౌట్ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్, దట్ ఈస్ సిటీఈస్. సో ఇవన్నీ కూడా ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. సిటీఈస్, టెంపరరీ టేబుల్స్, డిఫరెన్స్ బిట్వీన్ సిటీఈస్ అండ్ టెంపరరీ టేబుల్స్, వ్యూస్ వర్సెస్ టెంప్ టేబుల్స్. సో ఇవన్నీ కూడా మీకు అడ్వాన్స్ ఫంక్షన్స్లోకి వస్తాయి. And last topic would be on window functions. This is also advanced functions. Okay, in case if you want to have an hands-on practice, then you can use any of this particular website and you can practice. Okay, so and if you guys want to practice on subqueries, you can use this particular document which is already present in our G Drive, and you can practice. And in case if you get any doubts, please let me know. We can discuss on it and I'm happy to help.